నాకు తెలిసి సభలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధంగా జరిగే సభలు, రెండేమో ఆత్మీయంగా జరిగే సభలు. సంప్రదాయబద్ధంగా జరిగే సభలు అంటే అర్థం ఏంటంటే కన్వెన్షనల్గా జరుగుతాయి. ముఖ్య అతిథి గారు చివరిలో మాట్లాడడం, వ్యాఖ్యాత ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం, ఆహూతులైన వాళ్ళు అంటే ప్రేక్షకులైన వాళ్ళు వెళ్లకుండానే వాళ్ళ యొక్క ఓపిక సహనం వెళ్ళిపోకుండానే సభను ఆపగలగడం, ఇవన్నీ సంప్రదాయబద్ధమైనవి. కానీ ఇవాళ జరుగుతున్నది ఆత్మీయమైనది. ఆత్మీయమైన సభ అంటే అర్థం ఏంటంటే పెళ్ళిళ్ళల్లో జరిగే సభలాగా. ఇక్కడేమో పెళ్లి జరుగుతూ ఉంటుంది, అక్కడేమో మంత్రాలు జరుగుతూ ఉంటాయి. కెమెరామెన్ ఏమో తాడి 2 సార్లు 3 సార్లు కట్టమని అంటారు, తలంబ్రాలు 100 సార్లు వెయ్యమని అంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అక్షింతలు వేసేవాళ్ళలా నిలబడుతూ ఉంటారు, అక్షింతలు వేయించుకునేవాళ్ళు మాత్రం దర్జాగా నిలబడుతూ ఉంటారు. ఇది ఆత్మీయమైన సభ. నాకు తెలిసి ఇవాళ జరుగుతున్నది రెండవ సభ. ఇవాళ భారతి గారి ఈ సభకి వచ్చిన వాడు కానీ, ఎస్వి సూర్యప్రకాశ్రావు గారి కోసం వచ్చిన వాడు కానీ అతిథులు కాదు, ఆహూతులు కాదు, అందరూ ఆత్మీయులే. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. తాళంక నందిని పరిణయం అనే ఒక పుస్తకం, దాంతోపాటు కూడిన రెండవ పుస్తకం, దాంతోపాటు కూడిన స్నిగ్ధారామం అనే పుస్తకం, దాంతోపాటు కూడిన యుద్ధకాండంలోని అంటే యుద్ధకాండకు సంబంధించిన రంగనాథ రామాయణంలోని యుద్ధ రంగనాథీయం అనే ఇలాంటి 5 పుస్తకాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ప్రిపేర్ అయ్యి ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు తాళాంకుడు అనే అతను ఎవరు, తాళాంకుడి నందిని ఎవరు, తాళాంకుడు అనే అతనికి బలరాముడు అనే పేరు ఎందుకు వచ్చింది, తాళాంక నందిని అంటే అతని కూతురైన శశిరేఖ ఎవరు, ఆ శశిరేఖకు అభిమన్యుడితో ఉన్న వివాహం ఏంటి, ఆ అభిమన్యుడి యొక్క తల్లిదండ్రులైన సుభద్ర అర్జునుడు అంటే ఎవరు, వాళ్ళకి దుర్యోధనుడి కూతురికి కొడుకైన లక్ష్మణుడికి ఉన్న సంబంధ బాంధవ్యాలేంటి, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని 19వ శతాబ్దంలో ఎవరైతే ఒక కారులో మార్క్స్ చెప్పాడో దాన్ని ఎప్పుడో వ్యాసుడు మహాభారతంలో శశిరేఖ పరిణయంలో చెప్పాడని మన పిల్లలకి చెప్పగలిగినప్పుడు, రాముడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆ రాముడి కథ చాలా గొప్పదని, సీత కోసం ఆయన చేసిన యుద్ధం వెనకాల ఉన్నది ఒక వ్యక్తిత్వ వికాసమని పిల్లలకి చెప్పగలిగినప్పుడు, సుమతి పద్యం కానీ వేమన పద్యం కానీ తన కోపమే తన శత్రువు తన శాంత తనకు రక్ష అని చెప్పిన ఒక సుమతి శతక పద్యంలోంచి కానీ మనం విలువైన పాఠాలు తెలుసుకోవచ్చని, తెలుగు సాహిత్యం చాలా గొప్పదని, తెలుగు సాహిత్యంలో అలనన్నయ్య మొదలుకొని ఇలా చిన్నయ్య వరకు తెలుగు సాహిత్యంలో ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పారుట్ల భారతీదేవి మొదలుకొని అందరూ తెలుగు సాహిత్యంలో ఏదో ఒక మంచిని చెప్పాలనుకున్నారని అది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసును, తల్లలు నెరిసిపోయిన నాలాంటి వాళ్ళందరికీ తెలుసును. ఎందుకు నన్నయ్య మహాభారతమే రాశారు, రామాయణం ఎందుకు రాయలేదు, తిక్కన ముందు రామాయణం ఎందుకు రాశారు, తర్వాత మహాభారతం ఎందుకు రాశారు, శ్రీనాథుడు రచించిన కాశీఖండం కానీ భీమఖండం కానీ రాయడానికన్నా ముందు శృంగార నైషం ఎందుకు రాశారు. ఆ మాటకొస్తే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఆసూరి బరింగంటి వెంకట నరసింహాచార్య రచించిన తాళంక నందిని పరిణయం అనేది 1872లో పుట్టిన ఆ కావ్యం కేవలం కావ్యం మాత్రమే కాదు, అక్కడ నిలబడి కూర్చుని ఉన్న మహానుభావుడు ఈ జాతికి అందించిన బహున్నతమైన గ్రంథంలో ఉన్న తారల్లాంటి తారకల్లాంటి లతికల్లాంటి అత్యద్భుతమైన పుష్పాల్లాంటి పద్య రసాల్ని తీసుకొచ్చి ఈ మహాతల్లి మన ముందు పెడితే, అలా పెట్టడం వెనకాల ఆమె ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు కష్టపడి ఉండాలి, అలా చేయడం వెనకాల ఎంత కృషి ఉండాలి. ఇంకా చెప్పాలి నాకుంది, టైం లేదు, దీన్ని ఇంతకన్నా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట ముగిస్తాను. ఎప్పుడు మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఆగాలో తెలిసిన వాడు విజ్ఞుడు అని వీధుర నీతిలో చెప్పబడింది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, అదిగో వానాకాలం వచ్చేసింది, ఇప్పుడు నా సుమధుర సంగీతం ఎవరు వింటారులే అని కోకిల మౌనం దాల్చింది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే భారతి గారు నాకు అక్కగాను చెల్లిగాను అమ్మగాను కూతురుగాను పుట్టాలని మాత్రం కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.